అండి అందరికీ నమస్కారం. సాధ్యం గాని పని కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ పోతుంది. కేసీఆర్ అరెస్టు చుట్టూ రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు మాటల యుద్ధం ఒక తారాస్థాయికి చేరింది. అసలు కేసీఆర్ అరెస్టు ఏ కేసులో చేస్తారు? ఎందుకు చేస్తారు? అసలు ఏ కేసు నిరూపితమైందని చేస్తారు? అనేది ఒక క్లారిటీ లేదు. కానీ పొద్దుపోక రాజకీయాలంటారు గదా! జనాన్ని మాయ చేసే రాజకీయాలు. రేపొద్దున రేవంత్ రెడ్డి గారిని కాళేశ్వరం స్కామ్ అన్నావు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ అన్నావు, ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నావు. ఎక్కడ కేసీఆర్ అరెస్టు? ఎక్కడ కేటీఆర్ అరెస్టు? ఎక్కడ హరీష్ రావు అరెస్టు? ఆ కుటుంబం మొత్తానికి చర్లపల్లి, చెంచులగూడలో డబుల్ బెడ్‌రూమ్ అన్నావు ఏమైంది? అని అడిగితే సమాధానం ఉండాలిగా. ఆ సమాధానాన్ని దాటవేయడం కోసం ముందుగానే ఎవరు క్వెషన్ చేయకుండా తను సమాధానం చెప్పే అవసరం లేకుండా ముందుగానే బీజేపీ మీద దూసేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ఏ కేసుని నిరూపించింది లేదు. కాళేశ్వరం స్కామ్ అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ వేశారు. చివరికి ఆ రిపోర్ట్ తీసిపోయి సీబీఐ చేతిలో పెడుతున్నా అని చెప్పారు. ఈ ఫార్ములా కార్ రేసింగ్ అన్నారు. గవర్నర్ గారు సంతకం పెట్టడం ఆలస్యం, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయటమే అన్నారు. మరి గవర్నర్ గారు సంతకం పెట్టారు. కేటీఆర్ గారి అరెస్టు లేదు నిజానికి. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. నా ఇంట్లో వాళ్ళ వివరాలు కూడా ఇన్నారు. చాలామంది సినిమా సెలబ్రిటీల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. పారిశ్రామికవేత్తల ఫోన్ కూడా ట్యాప్ చేశారు అన్నారు. ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, సంతోష్ రావు గాని నిందితులుగా లేరు. ఇప్పటివరకు నిందితులుగా లేరు. అంటే ఇప్పుడు రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిద్దో అనేటువంటి భయంతో ముందుగానే ఈ అరెస్టులన్నీ బీజేపీ మీద పడేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ వోళ్ళు ఏం చేస్తున్నారు? మా చేతిలో పెడతామేంది? స్టేట్ గవర్నమెంట్ నీది కదా! అనేది బీజేపీ వోళ్ళు మాట్లాడుతున్నారు. నిజానికి బీజేపీ వోళ్ళు కూడా కేసీఆర్ గారి మీద చాలా ఆరోపణలు చేశారు. నిజానికి సీబీఐ ఎంక్వైరీ అప్పజెప్పినప్పుడు తీసుకొని కాళేశ్వరం స్కామ్ ఏంటనేది తేల్చే అవసరం బీజేపీకి కూడా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద బీజేపీ కూడా చాలా ఆరోపణలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ మీద బీజేపీ కూడా చాలా ఆరోపణలు చేసింది. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చాలా ఆరోపణలు చేశారు. అసలు బీజేపీ, కాంగ్రెస్‌లు పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఆరోపణలు చేశారు. కానీ వీళ్ళెవరూ కూడా ఆ స్కామ్‌ని నిరూపించే పనిలో లేరు. కేసీఆర్ గారినో, కేటీఆర్ గారినో వాళ్ళు చేసిన తప్పులను వెలికి తీసే పనిలో లేరు. కాకపోతే రేపొద్దున అడుగుతారు గదా! మీరు ఇన్ని ఆరోపణలు చేశారు గదా! నిరూపించిందేంది? చర్యలు తీసుకున్నదేంది? అని అడగకుండా అడిగే అవకాశం లేకుండా ముందుగానే వీళ్ళు అవతలోడి మీద దోసేసే రాజకీయాలు. బీజేపీ ఏమో స్టేట్ గవర్నమెంట్ మీద దోసేయటం. రేవంత్ రెడ్డి గారేమో సెంట్రల్ గవర్నమెంట్ మీద దోసేయటం. ఒకళ్ళ మీద ఒక్కొక్కళ్ళు తోసేయటం. ఇంతకీ ఎందుకు అసలు విచారణ ముందుకెళ్ళట్లేదు అంటే అన్నీ అండర్‌స్టాండింగ్సే. అందరికీ అండర్‌స్టాండింగ్సే. తెలంగాణలో బీజేపీలో కొంతమంది నాయకులు, కాంగ్రెస్‌లో కొంతమంది నాయకులు, బీఆర్ఎస్‌లో ఇక అది కేసీఆర్ గారి పార్టీ కదా! అందరికి మధ్య సయోధ్యకర వాతావరణం ఉంది. అందరూ కూడా అండర్‌స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందరూ అండర్‌స్టాండింగ్ పాలిటిక్సే. ఇక్కడ ఎవరికీ కూడా పార్టీ కమిట్మెంట్ కంటే కూడా అవసరాలే ప్రాధాన్యాలైపోయాయి. కాబట్టి ఈ అవసరాలే ప్రాధాన్యత అయిన క్రమంలో కేసీఆర్ గారు చేసిన తప్పులో, గతంలో చేసిన ఆరోపణలు నిరూపితమైతాయని ఎవరైనా భావిస్తే అంతకన్నా అమాయకత్వం ఇంకేదీ లేదు. తెలంగాణలో నడుస్తున్న అండర్‌స్టాండింగ్ పాలిటిక్స్. నిజానికి పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పూర్తిగా కోఆపరేట్ చేసింది. అందుకనే ఒక్క పార్లమెంట్ స్థానం కూడా బీఆర్ఎస్‌కి రాలేదు. బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలొచ్చాయి. అదే క్రమంలో బీఆర్ఎస్‌కి, కాంగ్రెస్‌కి మధ్య చాలా అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. అందుకే ఏ కేసు ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు కాళేశ్వరం స్కామ్‌ని ఎందుకు హ్మ్, సీబీఐకి అప్పజెప్తున్నట్టు చేతులు దులుపుకున్నారు రేవంత్ రెడ్డి గారు? అసలు సీబీఐని కాంగ్రెస్ నమ్మదు గదా! సీబీఐ మోడీ గారి చేతుల్లో కీలుబొమ్మ, అమిత్ షా గారి చేతుల్లో కీలుబొమ్మ అని వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతా ఉంటాడు. ఆ సీబీఐకి నమ్మి కేసులు అప్పజెప్తాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అప్పజెప్పారు? తన చేతులు దులుపుకోవడానికి. తన చేతులు దులుపుకోవడానికి అంతే. అంతకు మించి ఏం లేదు. ఆహ్, ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్‌తో ఒక రకమైన అండర్‌స్టాండింగ్‌లో ఉన్నాడు. కేస్ టు కేస్. ఇష్యూ టు ఇష్యూ. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా. కాబట్టి ఇవన్నీ కూడా కింది స్థాయిలో కార్యకర్తలు చొక్కాలు దింపుకోవడమే తప్ప నా పార్టీ, నా పార్టీ అని. పై స్థాయిలో అన్ని పార్టీల అగ్రనాయకత్వం కూడా ఒకే రకమైనటువంటి అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళ్తున్నారు. ఇది ఇది రియాలిటీ.
అందుకనే మళ్ళా రేపొద్దున నన్నడిగితే అవతలోళ్ళ మీద దోసేద్దాం, అతనడిగితే యువతల మీద దోసేద్దాం అనే కారణం చేత ఒకరి మీద ఒకరు దోసుకోవడం కోసం ఈ మాటల యుద్ధం అంతా. పనికిరాని మాటల యుద్ధం. దీన్నెవరైనా నమ్మారు అంటే జనం పిచ్చోళ్ళు కాటమే. నేను మళ్ళా చెప్తున్నా. కేసీఆర్ గారి అరెస్ట్ అంత ఈజీ కాదు. అసలు ఏ కేసులో విచారణ ముందుకెళ్ళిందని, ఏ కేసులో కనీసం ఆధారాలు సంపాదించగలిగారని, ఏ కేసులో అవినీతిని ప్రూవ్ చేయగలిగారని అరెస్ట్ చేస్తారు? ఏ కేసు ఒక దశ వరకు పోయి ఆగిపోవడమే గదా! ఈవెన్ కేసీఆర్ గారు గాదు, కేటీఆర్ గారి అరెస్ట్ గూడా జరిగేది గాదు. ఏదో మహా అంటే నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు గారిని అరెస్ట్ చేసి, ఇగో మేము కేసీఆర్ గారి కుటుంబాన్ని అరెస్ట్ చేసామని చూపించుకుంటారేమో. ఒక సంతోష్ రావుని ఏమన్నా అరెస్ట్ చేస్తారేమో చేస్తే గీస్తే. కేటీఆర్ గారి అరెస్టో, హరీష్ రావు గారి అరెస్టో, కేసీఆర్ గారి అరెస్టో జరిగే అవకాశం నాకు తెలిసి లేదు. యాహ్! మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ.